పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, మనందరి పరలోకపు యాత్ర అనే ఈ ధ్యాన వడకంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ఈ 9వ రోజు ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 9వ రోజు మన ధ్యానాంశం ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని ఈనాటి మన ధ్యానాంశం. ప్రియులగు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీయుల అరణ్య యాత్ర, ఎడారి యాత్ర, కనానుకు యాత్రను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము కదా. బైబిల్ గ్రంథంలో, ఉపదేశకుల గ్రంథంలో ఏం చెప్పబడి ఉందంటే, పూర్వము ఏమి జరిగిందో ఇప్పుడును అదే జరుగుతూ ఉంది, ఇప్పుడు ఏం జరుగుతుందో భవిష్యత్తులో కూడా అదే జరగబోతుంది అని. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ఏ ఏ సంఘటనలు, సంఘర్షణలు వారు ఎదుర్కొన్నారో, ఏ ఏ సందర్భాలు, ఏ ఏ పరిస్థితులు వారికి ఎదురయ్యాయో, మన ఈ ప్రస్తుత యాత్రలో నిరీక్షణ యాత్రికులమైన మనకు కూడా అవే అనుభవాలు ఎదురవుతున్నాయి అని ఈ మాటలకు అర్థం. అసలు బైబిల్ గ్రంథంలో ఈ యాత్ర గురించి ఎందుకు వ్రాయబడింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే, బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్తూ, యుగాంతమున జీవించు మనకు బుద్ధి కలుగు చేయుటకు ఇవన్నీ దృష్టాంతములుగా లిఖించబడి ఉన్నాయి. ఎందుకు అసలు మనం ఈ ఎడారి ప్రయాణం గురించి ధ్యానించాలి? అప్పుడెప్పుడో ఇజ్రాయేలీలు ఎడారిలో 40 సంవత్సరాలు నడిస్తే అది మనకేంటి అంటే, ఈ ప్రస్తుత జీవితములో జీవిత యాత్ర ఆరంభిస్తున్న మనకు, ప్రత్యేకంగా నిరీక్షణ యాత్రికులమైన మనకు, నిరీక్షణతో కలిసి ప్రయాణించే స్త్రీసభ సభ్యులమైనటువంటి మనకు బుద్ధి కలుగుజేయుటకు, ఇదిగో స్త్రీసభ బిడ్డలారా, ఇదిగో క్రైస్తవ విశ్వాసులారా, నాడు ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ఏ ఏ అనుభవాలు వారికి ఎదురయ్యాయో మీ ఈ యాత్రలో కూడా అవే అనుభవాలు ఎదురవుతాయి సుమి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. యాత్రలో వేసే ప్రతి అడుగు అప్రమత్తతతో వేయకండి, ఏమరపాటుగా ఉండకండి, ఏదో అలవాటుగా అడుగులు వేయకండి, జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, సరే, మంచిది. ఇజ్రాయేలీయుల అరణ్య యాత్ర, కనాను యాత్రలో, మన ఈ పరలోకపు యాత్రలో ఇంతవరకు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు రామ్సెస్ నుండి సుక్కోతునకు వచ్చారు. సుక్కోతు ద ఫస్ట్ స్టేషన్, పాకలు అని విన్నాం. సెకండ్ స్టేషన్లో ఏతాము అంటే హద్దుల్లో ఉండాలి ప్రయాణములని విన్నాము. ఆ తర్వాత ఏతాము నుండి దేవుడు పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఎలా నడిపించారో మనం ఆలకించాము. ఏతాము నుండి ఈరోజు థర్డ్ స్టేషన్, ఆ స్టేషన్ పేరు బయల్సెఫోను. చదువుకుందామనండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ప్రభువు మోషేతో, మీరు పోవు దారి నుండి వెనుదిరిగి మిగ్డోలునకు సముద్రమునకు నడుమ బాల్సెఫోనునకు ఎదురుగా పీహహీరోతు ముందట గుడారములు వేసుకొనవలయునని ఇజ్రాయేలీయులతో చెప్పుము. సముద్రము వద్ద ఈ చోటికి ఎదురుగా మీరు విడిది చెయ్యవలయును. ఏతాము నుండి ఇజ్రాయేలు ప్రజలు సుమారు 40 లక్షల మంది మోషే గారి నాయకత్వంలో ఏతాము అంటే హద్దు అని అర్థం వచ్చే ఆ ప్రాంతము నుండి బయలుదేరి పీహహీరోత్ లేదా బయల్సెఫోన్ అనే ఈ ప్రాంతానికి వచ్చి విడిది చేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాటకు అర్థం పీహహీరోత్ అన్నా బాల్సెఫోన్ అన్నా ఆ మాటకు అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని అర్థం. ఈ బాల్సెఫోన్ అనే ప్రాంతంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కాసేపు అక్కడ ఆపి
ఈ స్థలములో, ఈ స్టేషన్లో దేవుడు వారికి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, మీరు వెళ్ళే ప్రయాణములో ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు, ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వచ్చు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఎదురవ్వచ్చు. అడుగడుగున మీరు జాగ్రత్తగా నన్ను వెంబడిస్తూ అడుగులు వేసుకుంటూ వెళ్ళండి. మీ ఇష్టం వచ్చినట్లుగా ఏదో అప్రమత్తంగా మీరు వెళ్ళిపోకండి, జాగ్రత్తగా అడుగులు వేయండి అని ప్రభువు వారిని చెప్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వారికి మాత్రమే కాదు, మన యాత్రలో కూడా వారికి వచ్చిన సమస్యలు, సవాళ్ళు, ప్రతికూలతలు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. జీవమగల దేవుడు వారిని నడిపించినట్లుగా మనల్ని కూడా మన గమ్యానికి, లక్ష్యానికి నడిపిస్తూనే ఉంటారు. వారికి తోడుగా నిలబడినట్లుగా మనకు కూడా తోడుగా నిలబడతారు. కానీ ప్రభువు చెప్పే మాట ఏంటంటే, నేనేదో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను, నేనేదో మిమ్మల్ని గమ్యానికి చేరుస్తానులే, దేవుడనేవాడు ఉన్నాడులే అని మీరు ధీమాగా ఉండకండి, మీరు అప్రమత్తతతో, మీరు అజాగ్రత్తగా ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి, మీరు జాగ్రత్తగా మెలకువగా ఉండండి. బయల్ అంటే ప్రభువు అని అర్థం. బయల్ సెఫోన్, బయల్ సెఫోన్ అంటే ప్రభువు, జాగరూకతకు ప్రభువు అని అర్థం. ఓకే, ఏతాము అనే ప్రాంతం తర్వాత దేవుడు తన ప్రజలతో జాగ్రత్తగా ఉండమని, మెలకువగా ఉండమని ఈ అరణ్య యాత్రలో లేదా ఈ మన లోకపు యాత్రలో చాలా జాగ్రత్తగా ఉండమని, అక్కడే కాదు నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి పేతురు గారు, పౌలు గారు, యోహాను గారు, మనం ఆరాధించే యేసు ప్రభువు కూడా పలుచోట్ల పలు సందర్భాల్లో జాగరూకులై ఉండండి, అప్రమత్తంగా ఉండండి, మెలకువగా ఉండండి అనే మాటలు చాలా సందర్భాల్లో నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అయితే క్రైస్తవ జీవితంలో ఈ బాల్సెఫోన్, జాగ్రత్తగా ఉండడం అంటే అసలు ఏంటి, మెలకువగా ఉండడం అంటే అసలు ఏంటి, ఒకసారి విందాం. చింత లేకుండా దేవుడి మీదే శ్రద్ధ చూపుతూ, దేవుడి మీదే ఆధారపడుతూ జీవించాలి. అసలు ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుందాం. నంబర్ 1, బాల్సెఫోన్, జాగ్రత్తగా ఉండండి అన్న మాటకు అర్థం ఏంటంటే, నిలకడగా ఉండండి, స్థిరత్వం కలిగి ఉండండి అని అర్థం. జాగ్రత్తగా ఉండండి అంటే నిలకడగా ఉండండి, స్థిరత్వం కలిగి ఉండండి అని అర్థం. చూద్దాం, పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7 నుండి 9 వచనాలలో పేతురు గారు ఏం చెప్తున్నారో విందాం. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు, మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేనీ కబలింపజూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. పేతురు గారి మాటల్లో జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అంటే నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, చంచల మనస్తత్వంతో ఉండద్దు, ద్విమనస్తత్వంతో ఉండద్దు. ఎప్పుడూ దేవుడి మీద ఆధారపడే విషయంలో దృఢమైన విశ్వాసముతో ఉండండి. మీ యాత్రలో జాగ్రత్తగా ఉండండి అంటే, మెలకువగా ఉండండి అంటే, ఎప్పుడు నిద్రపోకుండా, కళ్ళ ఆర్పకుండా చూస్తూ ఇలాగే ఉండమని కాదు అర్థం. జాగరూకతతో మెలకువగా ఉండండి అంటే, ఈ బాల్సెఫోన్ అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు నిలకడగా, స్థిరంగా ఉండండి. మన విశ్వాసములో మనం ఎలాంటి వాళ్ళం అంటేనండి, పాల పొంగు లాంటి వాళ్ళం మనం. మన విశ్వాసంలో అంటే దేవుడు ఏదైనా మేలు చేసేసరికి, అమ్మో మా దేవుడు ఎంత గొప్పవాడో, మా దేవుడు ఎంత స్తోత్రార్హుడో, మా దేవుణ్ణి మించిన దేవుడు లేనే లేడు అని స్తోత్రం 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 ప్రభువా అని దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తాం. సరసరసరసరసరమని పొంగిపోయే పాల పొంగులాగా దేవుడు ఏదన్నా మేలు చేయగానే, ఉపకారం చేయగానే భక్తి పొంగు మనలో పొంగిపోతూ ఉంటుంది.
కొన్ని రోజులకు ఏదో చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, ఒంట్లో చిన్న రోగమే వచ్చినా, ఎవరైనా మన వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటున్నా మనం వెంటనే ఏమంటాము ఏంటంటే, ఇదిగో దేవుడేంటో నన్ను చిన్నచూపు చూసేశాడు, చివరికి దేవుడికి కూడా నేను చిన్నచూపు అయిపోయాను. ఇన్ని నోములు, ఇన్ని వ్రతాలు, ఇన్ని దీక్షలు, ఇంత భక్తి, ఇన్ని ఉపవాసాలు, ఇన్ని త్యాగాలు చేస్తున్నా చివరికి దేవుడు కూడా నన్ను చిన్నచూపు చేశాడని అంతవరకు బాగా పాల పొంగులాగా సరసరసరసరమని పొంగిపోతున్నటువంటి ఈ పాల పొంగు లాంటి భక్తి మీద ఒక్కసారి నీళ్లు కుమ్మరిస్తే ఎలాగైతే తుస్సుమంటుందో, చిన్న కష్టం రాగానే మన భక్తి కూడా అలాగే చల్లారిపోతూ ఉంది. కొన్నిసార్లు ఇంకొంచెం ముందుకెళ్ళేమంటామంటే కష్టం రాగానే అసలు దేవుడనేవాడు ఉన్నాడా, ఉంటే ఈ కష్టంలో నన్ను ఆదుకోకుండా ఏం చేస్తున్నాడు అని మన యాత్రలో పాల పొంగు లాంటి స్థిరము లేని, నిలకడలేని భక్తి మనం ఒక్కొక్కసారి ప్రదర్శిస్తూ ఉంటాం. అందుకే అంటారు కదా, లోకంలో కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, పెట్టిన రోజులేమో పెళ్లి పాటలు పాడుతారంట, పెట్టని రోజులేమో చావు పాటలు పాడుతారంట. వీధిలో దేహి భిక్షాందేహి అని బిచ్చమెత్తుకునేవాడు ఏమంటాడు, ఏదైనా బిచ్చమేస్తే, అమ్మా నువ్వు అన్నపూర్ణవమ్మా, నువ్వు చాలా మంచిదానివమ్మా, నువ్వు చాలా బాగుండాలమ్మా, నిన్ను మించిన వాళ్ళు ఈ వీధిలోనే లేరమ్మా అంటాడు. ఒకవేళ మరుసటి రోజు వచ్చి బిచ్చమెత్తుకునేటప్పుడు, ఏమయ్యా ఖాళీగా లేను, తర్వాత రా, లేకపోతే అటు వెళ్ళిరా అన్నాం అనుకోండి, అంత ఇల్లు పెట్టుకొని ఇంట్లో అన్ని వంటలు వండుకొని కనీసం పిల్లికి కూడా బిచ్చం పెట్టలేని పిసినారి గొట్టిదమ్మా ఈవిడ అని 10 మందికి చెప్పుకొని తిరుగుతాడు. ఆ బిచ్చగాడి సంగతి పక్కన పెడితే, మన విషయంలో కూడా దేవుడి యొక్క విషయంలో బహుశా దేవుడు మేలు చేస్తే బాగా దేవుడు ఈ విషయంలో పొంగిపోయి, కష్టం వస్తే కృంగిపోయే మనస్తత్వం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదే నిలకడలేని తత్వం. ఇజ్రాయేలు ప్రజలు కూడా సేమ్ టు సేమ్ ఇలానే ప్రవర్తించారు. వారు ఎర్ర సముద్రం దాటగానే నిర్గమకాండం 15వ అధ్యాయంలో మిరియాముతో కలిసి వాళ్ళు ఏం చేశారో తెలుసా, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడంతటి గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరికీ లేరని వారు గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తూ స్తోత్రగీతాన్ని పాడారు. ఈలోగా ఇలా ఈ పాట పాడారో లేదో, మా దేవుడు ఎంత అంత అని పొగిడారో లేదో, ఒక 3 రోజులు అయ్యేసరికి వాళ్ళకు దాహం వేసింది. 3 రోజులకి నీరు లేకపోతే, నీరు అందకపోతే, మారా అనే ఆ చేదు నీటిని తాగలేక వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఇందుకా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చింది, కనీసం నీరు కూడా ఇవ్వలేని దేవుడు ఒక దేవుడా, కనీసం నీటి వసతి కూడా సమకూర్చలేని నాయకుడివి నువ్వే నాయకుడివయ్యా మోషే అని దేవుడి మీద, మోషే మీద తిరగబడి గొసగొసలాడి అనరాని మాటలు అన్నారు. అరే, అప్పుడప్పుడే ఎర్ర సముద్రం నుండి దేవుడు దాటించాడే, దేవుడు ఎంతో గొప్పవాడని పాడారే, కానీ ఇంతలోనే ఒక 3 రోజులు నీరు దొరకకపోతే దేవుడి మీద ఎన్ని నిందలు వేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సనుగుడు కలిగిన ప్రజలను సైతానుడు గర్జించే సింహంలా మింగేస్తాడు. గుండెల్లో రాసుకోండి ఈ మాట. ఒక ఇజ్రాయేలీల జీవితంలోనే కాదు, నా జీవితంలో ఈ సనుగుడు ఉందో చూశారు, ఈ గొనుగుడు ఉందో చూశారు. చాలామంది డైరెక్ట్గా అనరండి, ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి సనుక్కుంటూ ఉంటారు, గొనుక్కుంటూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. ఇజ్రాయేలీలు కూడా ఇలాంటి సనుగుడు ఉంటే ఏం జరిగిందో చదువుకున్న మీలో చాలామందికి నేను చెప్పక్కర్లేదు. సనుగుడు చాలా ప్రమాదమైంది ప్రియులారా. సనుగుడు ఉంటే సైతానుడు గర్జించు సింహంలాగా మనల్ని మింగేసే ప్రమాదం ఉంది. కాబట్టి మన మాటలు, మన మనస్సు, మన భక్తి, మన చేతలు నిలకడగా ఉండాలి. నీళ్ళవలే చంచలంగా ఉండకూడదు. నీళ్లు చూసారా, బకెట్లో నీళ్లు అటు ఇటు ఇటు అటు కదులుతూనే ఉంటాయి. ఒక నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఒకసారి దేవుడి వైపు, ఇంకోసారి లోకం వైపు, ఒకసారి దేవుడి వైపు, ఇంకోసారి లోకం వైపు, అలా అటు ఇటు తిరుగుతూ ఎటు పడితే అటువైపు తిరగకూడదు మన జీవిత యాత్రలో, ప్రయాణంలో అని
బాల్సెఫోన్ అనేటువంటి ఈ ప్రాంతంలో దేవుడు నేర్పిస్తున్న పాఠం ప్రియులకు దేవుని బిడ్డలారా. రూబేను అనేవాడు యాకోబుకు పుట్టినటువంటి తొలి సంతానం, జ్యేష్ఠాధికారం కలిగినటువంటి వాడు. కానీ రూబేనులో ఈ చంచలమైనటువంటి మనస్సే అతడి జ్యేష్ఠాధికారాన్ని కోల్పోవడానికి కారణమైంది. ఆ వివరాల్లోనికి నేను వెళ్ళలేను. యాకోబుకు ఉన్నటువంటి ఉంపుడు బానిసలతో ఇతడు కూడా మంచాన్ని పంచుకోవడానికి ఆశపడ్డాడు. రూబేనులో ఒక చంచలమైనటువంటి మనస్తత్వం, అందుకే జ్యేష్ఠాధికారాన్ని కోల్పోయాడు. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ చంచలమైన నిలకడలేని మనస్తత్వం, స్థిరం లేని మనస్తత్వం, అక్కడొక మాట, ఇక్కడొక మాట, అప్పుడొక మాట, ఇప్పుడొక మాట, దేవుడు ముందొక మాట, మనుషుల ముందు మరో మాట, ఏ ఎండక గొడుగు పట్టే తత్వం, ఏ ముద్దకాడ ఆ మాట మాట్లాడే మనస్తత్వం ఒకవేళ మనలో ఉంటే, దేవుడు అంటున్నాడు, యాత్రలో ఇలాంటి చంచలమైన మనస్సు వద్దు, ఇటువంటి ద్వంద్వ ప్రవృత్తి వద్దు, ఇటువంటి ద్విమనస్తత్వం వద్దు, ఇటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ, ఇలాంటి డబల్ మైండ్ వద్దు వద్దు వద్దు. యాత్రలో నిలకడగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, స్టడీగా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. నిలకడ కలిగిన మనసుకు ఒక ఉదాహరణ చెప్తానండి. దానియేలు గ్రంథంలో దానియేలు 17 ఏళ్ల వయసున్నప్పుడు బాబిలోనీకు అంటే కల్దీయుల దేశానికి బానిసగా కొనుపోబడతాడు మిగతా కుర్రవాళ్ళందరితో పాటు. అయితే రాజు వారిని ఒక కోటలో ఉంచి రాజప్రాసాదం నుండి అంటే రాజుగారి కోటలో నుండి వచ్చే పంచభక్ష పరమాన్నాలతో మీరు కూడా భోజనం చెయ్యాలని కట్టడి చేశారు. అయితే దానియేలు మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజప్రాసాదపు భోజనం నాకొద్దు. ఎందుకు వద్దు? యావే దేవుణ్ణి మనసారా పూజించే నేను ఆ కోటలో నుండి ఏ అన్య దేవతలకు, ఏ విగ్రహాలకు నైవేద్యంగా ఈ ఆహారాన్ని అర్పించారో తెలియదు కదా. అందుకనే ఆ రాజకోటలో నుండి తయారైనటువంటి ఏ అన్నాన్ని నేను ముట్టుకోనన్నాడు. ఇది దానియేలు తీసుకున్న నిర్ణయం. అయితే మిగతా పిల్లలందరూ రోజు కోటలో నుండి వస్తున్న రాజుగారి దగ్గర నుంచి వచ్చే భోజనం ఎలా ఉంటుందో మీరు ఊహించుకుందాం. దానియేలు కళ్ళ ముందే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, పీతల పులుసు, చేపల వేపుడు, ఇక ప్రాన్స్, టైగర్ ప్రాన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటే, వాసన గుమగుమలాడుతూ ఉంటే దానియేలు మనస్సు స్థిరమ కలిగింది, నిలకడ కలిగింది. కాబట్టి వెళ్తున్న వాసనలకు లొంగిపోలేదు. కనులకింపుగా కనబడుతున్నటువంటి ఆ యొక్క రుచులకు, ఆ కూరలకు చూసి పడిపోలేదు. కళ్ళ ముందు కనబడేదానికి మనస్సు ఊగిసలాడలేదు, స్థిరంగా ఉన్నాడు దానియేలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 17 ఏళ్ల వయసులో ఈ దానియేలు తీసుకున్న నిర్ణయానికి స్థిరముగా నిలబడిపోయాడు, కట్టుబడి ఉన్నాడు. అందుకే దేవుడు దానియేలును ఆ దేశపు ప్రధానమంత్రి స్థాయిలో నిలబెట్టాడు. ఏ దేశంలో అయితే బానిసగా వెళ్ళాడో ఆ దేశానికే ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. ప్రియులారా, మీరైనా నేనైనా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఇక January 1 వచ్చిందంటే చాలు, సో మెనీ రిజల్యూషన్స్ వీ మేక్. చాలా నిర్ణయాలు. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలి, అలా ఉండాలి. రేపటి నుంచి రోజు గుడికి వెళ్ళాలి, రోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి అని అనుకుంటాం అంతే. రేపటి నుంచి రోజు ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటాం అంతే. కొన్ని కిరాణా షాప్స్ ముందు అప్పు రేపు ఇవ్వబడును అని బోర్డు ఉంటుంది. అప్పు రేపు అని, అంటే అప్పు రేపు. పోనీ రేపు అప్పిస్తారేమో అని చెప్పి రేపు వెళ్తే రేపు కూడా అదే బోర్డు ఉంటుంది. పోనీ ఎల్లుండి వెళ్తే అప్పుడు కూడా అదే బోర్డు ఉంటుంది. అంటే 365 రోజులు రేపు 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 పోస్ట్ పోన్ చేసే తత్వం.
మనం తీసుకునే నిర్ణయాల్లో భక్తి జీవితంలో కానీ, సామాజిక జీవితంలో కానీ, చివరాఖరికి వ్యక్తిగత జీవితంలోనైనా, మనం తినే ఆహార విషయంలోనైనా డిసిప్లిన్ ఉండదు కదా. ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయానికి స్థిరముగా ఉండము, దృఢముగా ఉండము. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో తాను కాదు అనుకున్న దాన్ని ఏనాడు కావాలి అని అనుకోలేదు. తాను కావాలి అని నిర్ణయించుకున్న దాన్ని ఏనాడు వద్దు అని అనుకోలేదు. దేవుడే నాకు కావాలనుకున్నాడు, ఏ రోజు దేవుణ్ణి వద్దు అనుకోలేదు. సింహాల బోనులో వేసేశారు. అటువంటి సమయంలో ఒక్కసారి దేవుడే నాకు కావాలని ఫిక్స్ అయిపోయాడు స్థిరంగా. సింహాల బోనులో వేసేస్తాం అని బెదిరించిన తను కావాలి అనుకున్న దాన్ని వద్దు అనుకోలేదు. వద్దు, ఈ లోకం వద్దు, లోకంలో ఉన్న వాంఛలు వద్దు, వ్యామోహాలు వద్దు, ఆకర్షణలు వద్దు, అన్య దేవతా విగ్రహాలు నాకు వద్దు అనుకున్నాడు. తను వద్దు అని ఒక్కసారి అనుకుంటే మళ్ళా కావాలి అని అనుకోలేదు. ఇక్కడ ఒక పాఠం దానియేలు మీకు నాకు నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో కొన్ని చూసినప్పుడు, ఇలా వాక్యం ఆలకిస్తున్నప్పుడు దేవుడి ఆత్మ ప్రేరణ, ఇదిగో పలానా పరిచయం నీకొద్దు, పలానా వాళ్ళతో స్నేహం మనకొద్దు, నీవు వెలుగు బిడ్డవి, చీకటితో నీకు పొత్తు వద్దు. వాక్యం వింటున్నంతసేపు నిజమే కదా, నాకు వద్దు, నిజమే, నేను పాపం జోలికి వెళ్ళను, ఇక త్రాగుడు జోలికి వెళ్ళను, ఇక అపవిత్రమైన వ్యభిచారపు ఆలోచనల జోలికి నేను వెళ్ళను, పోర్నోగ్రాఫిక్ సైట్స్కి నేను వెళ్ళను, టీవీలోను సెల్ ఫోన్లో వచ్చే అశ్లీలమైనటువంటి దృశ్యాలు నేను చూడను అనుకుంటాం. నిలకడలేని మనస్సు కదా, స్థిరమలేని మనస్సు కదా. బకెట్లో నీళ్లు అటూ ఇటూ ఊగిసలాడినట్లుగా కాసేపు దేవుడు దేవుడు అంటాం, ఇంకోసేపు లోకం అంటున్నాము. ప్రియులారా, అందుకనే పాపములో జారిపోతూ ఉన్నాము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో, రాజుగారి కోట నుంచి తిండిని తినకపోయినా అక్కడేం రాయబడిందంటే, మిగతా కుర్రవాళ్ళందరికంటే దానియేలు బుద్ధి కుశలతలో అందరినీ మించి ఉండెను. తినే తిండి బట్టి బుద్ధి పెరగదండి. మనం కట్టుకున్న బట్టల బట్టి స్టేటస్ పెరిగిపోదండి. మనం ఉంటున్న ఇళ్ళ బట్టి, మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని బట్టి మనం ఏదో సొసైటీలో గొప్పవాళ్ళం అయిపోవండి. నిలకడ కలిగిన మనస్సు బట్టి, దృఢత్వం స్థిరత్వం కలిగినటువంటి అంటామే విల్ పవర్, నువ్వు తీసుకునే నిర్ణయాలకు 100% కట్టుబడి ఉండాలి దానియేలులాగా. అప్పుడు అందరినీ మించి బుద్ధి కుశలత మనకు కలుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే ఇలాంటి దానియేలును సింహాల బోనులో వేశారు. దానియేలును సింహాల బోనులో వేసిన దానియేలు ముందు సింహాలు కుక్క పిల్లల్లాగా ఉండిపోయాయంట. ఎందుకంటారు? దానియేలు ముందు సింహాల సైతము కుక్క పిల్లల్లాగా సైలెంట్గా ఉండిపోయాయి. ఎందుకంటే ఆ సింహాల బోనులోనికి మరొక కొత్త సింహం వచ్చి చేరింది. అది మామూలు సింహం కాదు, యోధా గోత్రపు కొదమ సింగపు వంశములో పుట్టింది ఈ దానియేలు అనేటువంటి సింహం. ఒక సింహం ఇంకో సింహాన్ని తినదు. దానియేలును సింహాల బోనులో పడేసినప్పుడు మిగతా సింహాలన్నీ సైలెంట్గా ఎందుకు ఉండిపోయాయో తెలుసా? రాజులందరికీ కూడా, బాబిలోనులో ఉన్న ప్రజలందరికీ దానియేలు ఒక మనిషిగా కనిపిస్తే, సింహాల బోనులో ఉన్న సింహాలకి దానియేలు మహాభయంకరమైన సింహంలా కనబడ్డాడు. అందుకే దానియేలు ముందు తూర్పు వైపు తిరిగి, యెరూషలేము వైపు తిరిగి మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నటువంటి దానియేలు ఈ సింహాలకు ఎలా కనబడుంటాడో తెలుసా? మహాభయంకరమైన సింహంలా కనబడుంటాడు. అందుకని ఆ సింహం ముందు ఈ సింహాలు కుక్క పిల్లల్లాగా సైలెంట్గా ఉండిపోయే. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిలకడ బుద్ధి కలిగి నీవు జీవిస్తే, స్థిరమైనటువంటి మనస్సు కలిగి మనం కూడా జీవిస్తే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవైపు కోరలు పీకిన సింహం సైతానుడు, ఇంకోవైపు యోధా గోత్రపు సింహపు ముద్దుబిడ్డ అయినటువంటి దానియేలు. మన జీవితంలో కూడా దానియేలులాగా స్థిరత్వం కలిగి ఉంటే, పేతురు గారు అంటాడు కదా, గర్జిస్తూ గాండ్రిస్తూ నిన్నెప్పుడెప్పుడు మింగేద్దామని వస్తున్న సైతానుడు
స్థిరత్వం కలిగిన వ్యక్తిని చూసి సైలెంట్గా పారిపోతాడు. అర్థమవుతుందా? చంచలమైన మనస్తత్వం కలిగి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కొంతమంది. ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేటట్లుగా మాటలు, రంగులు, వేషాలు, ప్రేమలు మార్చి మార్చి బ్రతుకుతున్న వారిని చూస్తే సైతానుడు అమాంతంగా వారి మీద పడిపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దానియేలును సింహాలు ఎలాగైతే ముట్టలేదో, నా ప్రార్థన మనందరి కోసం, మన యాత్రలో మనము కూడా దానియేలులాగా స్థిరత్వాన్ని, నిలకడను, దృఢత్వాన్ని కలిగి చంచలమైనటువంటి మనస్తత్వాన్ని వదిలిపెట్టి, ద్విమనస్తత్వాన్ని వదిలిపెట్టి, రెండు పడవల మీద కాలేసి ప్రయాణించే ఆ తత్వాన్ని వదిలిపెట్టి, ఇద్దరు యజమానులను సేవించే ఆ స్వభావాన్ని వదిలిపెట్టి, కాసేపు లోకమని ఇంకాసేపు దేవుడని ఊగిసలాడే ఈ డోలాయమాన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి గనక మనం బ్రతికితే, మన దరిదాపులకు ఎటువంటి గర్జించు సింహము, ఎటువంటి సైతానుడు మనల్ని ముట్టకుండునుగాక, మనల్ని తాకకుండునుగాక. సైతానుడు మనల్ని చూసి గజగజ వణికి ఈ యాత్రలో మన నుండి దూరముగా పారిపోవునుగాక. ఓకే, బయల్సెఫోన్ అనగా జాగ్రత్తగా మెలకువగా ఉండండి. మెలకువ అన్న మాటకు అర్థం ఏంటంటే నిలకడ కలిగి ఉండడం, స్థిరంగా ఉండడం. ఇక రెండో అర్థం, జాగ్రత్తగా ఉండడం అంటే రెండో అర్థం ఏంటంటే మెలకువతో ప్రార్థించుట అని అర్థం. జాగ్రత్తగా ఉండడం అంటే మెలకువగా ఉండి ప్రార్థించుట. ఈ యాత్రలో విందాం, పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము. అన్నిటికీ తుది సమయము ఆసన్నమైనది, మీరు స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలేను. ఇది తుది సమయం, సమయం ఆసన్నమైంది. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థించండి. జాగ్రత్తగా ఉండడం అంటే ఏదో మనం వాడుక భాషలో చెప్తాం కదా, బాబు అటు వెళ్తున్నావు కదా జాగ్రత్తగా వెళ్ళిరా, ఇది కాదు అర్థం. బాల్సెఫోన్, ఆ జాగ్రత్తకి ఈ జాగ్రత్తకి తేడా ఏంటంటే, ఇందాకలా విన్నాం కదా, జాగ్రత్త అంటే నిలకడ కలిగి స్థిరత్వం కలిగి యాత్రలో సాగిపో. రెండోది జాగ్రత్త అంటే మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండు అని. ప్రియులారా, వ్యాపార సంబంధమైన విషయాల్లో సమయం గడిపేదానికంటే, ఆటపాటల్లో సమయాన్ని గడిపేదానికంటే, వేడుకలని, పండగలని, సంబరాలని, జాతరలని, కట్టడలని, నిర్మాణాలని, వీటన్నిటిలో సమయాన్ని గడిపేదానికంటే ఈ అంత్య దినాల్లో ఎక్కువగా ప్రార్థనలో గడపడం శ్రేయస్కరం. పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనము ఒకసారి చదువుకుందాం. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపనములతో ప్రార్థింపుడు, కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు, పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు. ఏమంటున్నారండి? మెలకువగా ప్రార్థించండి. మీలో కొంతమంది నన్ను క్షమించాలి ఈ మాట చెప్తున్నందుకు. ప్రార్థన చేయడం అంటే ఏదో పాడిందే పాట పాసుబలు దాసుడా అన్నట్టు అలా చెప్పుకుంటూ నిద్రమత్తులో ఉంటూ ఎట్లా చెప్పడం కాదండి. కాలక్షేపంగా ఒక అలవాటుగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. మెలకువ కలిగి ఏం చెప్తున్నావో దాన్ని అర్థం చేసుకుని ప్రార్థించు. పరిశుద్ధ మరియమ్మ, పాపాత్ముడమైన నా కొరకు ఇప్పుడు నువ్వు నా మరణ సమయమందు ప్రార్థించమ్మా అని జపదండలో 53 సార్లు ఆ తల్లిని ఏమొప్పుకుంటున్నాం? పాపాత్మున్నమ్మ నేను, పాపాత్మున్నమ్మ నేను. మెలకువ కలిగి సోయ కలిగి ప్రార్థించు. ప్రియులకు దేవుని బిడ్డలారా, శరీరంతో పనిచేస్తున్న నీ ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉండాలి. పూర్వపు ఆశ్రమాల్లో మన కథోలిక సన్యాసులు, మునీశ్వరులు ఓరా ఎత్ లబోరా, లబోరా ఎత్ ఓరా అని ఒక నినాదంతో వారు ఆశ్రమ జీవితాల్లో జీవిస్తూ ఉండేవారు. అంటే ఏంటి? ప్రార్థిస్తూ పని చెయ్యు, పని చేస్తూ ప్రార్థించు అని అర్థం.
ఎంత చక్కటి మాట. అందుకే ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు అన్నారు, సదా ప్రార్థించు. మళ్ళీ కొంతమంది అంటాం, ఇప్పుడు ఎలాగండి ప్రార్థన చేయడం కష్టం అండి, వంట ఉందండి. ఇప్పుడు ప్రార్థన చేయడం కష్టం అండి, పని ఉందండి. ప్రార్థన చేయడం కష్టం అండి, ఇప్పుడు నేను కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. పని చేస్తూ ప్రార్థించు, ప్రార్థిస్తూ పని చేయి. ఇదే సదా ప్రార్థించు అని ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రభువు చెప్పే మాట కూడా ఒకసారి విందామా? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనము. మత్తయి 26:41. మీరు శోధనలకు గురి కాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు. వింటున్నారా? ఈ రోజుల్లో కుటుంబాల్లోనూ, సంఘాల్లోనూ, దేశాల్లోనూ ఎన్నో శోధనలు ఉన్నాయి. ప్రభు చెప్పే మాట, శోధనలకు గురి కాకుండుటకు మీరు మెలకువతో మేలుకొని ఉండి ప్రార్థించండి. ప్రియులారా, కుటుంబాల్లో ఎన్నో శోధనలు ఉన్నాయి కదా. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు కదా. మనస్పర్ధలు, అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? కడుపున పుట్టిన పిల్లలే ఎందుకు ఎదురు సమాధానం చెప్తున్నారు? ప్రార్థన ఉందా? ప్రియులారా, కష్టాలు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, శోధనలు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు. ప్రభువు మనకు నేర్పించింది శోధనలు రాకుండా ప్రార్థన చేయమన్నాడు. శోధనలు, సమస్యలు, కష్టాలు, సైతానుడు ఇంట్లోకి వచ్చేసిన తర్వాత, శోధనలు మన గుమ్మంలోకి అడుగు పెట్టేసిన తర్వాత మెలకువగా ఉండే ప్రార్థించడం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లూకా శుభవార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ప్రభు చెప్పిన మాట, మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు అంటే రానున్న సంఘటనలు తప్పించుకున్నటకు. ప్రియులారా, ఈరోజు మనం దేవుడి మహాకృపలో బాగున్నామేమో, రేపేం రాబోతుందో మనకు తెలియదు. ఈరోజు బాగానే ఉన్న మనకు రేపేం జరగబోతుందో తెలియదు. అందుకే ప్రభు చెప్పే మాట, రానున్న సంఘటనల నుండి తప్పించుకున్నటకు. ఏ ప్రమాదం పొంచుందో, ఏ ఆపద పొంచుందో, ఏ రోగము, ఏ ఆకస్మికమైన మరణం పొంచుందో మనకు తెలియదు కదా. రేపు ఉదయం ఏ సమస్య మన ఇంటి గడప తొక్కుతుందో మనకు తెలియదు కదా. ఏ దురదృష్టం మన తలుపు తడుతుందో మనకు తెలియదు కదా. రాబోయే సంఘటనల నుండి తప్పించుకున్నటకు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి నీ గారాల పట్టి నీ కూతురు రేపు ఉదయం ఎలా తిరగబడుతుందో నీకు తెలుసా? నీ ఇంటికి, ఆస్తికి వారసుడు అని నువ్వు అనుకుంటున్న నీ ఇంటి బిడ్డ రేపు ఉదయం ఎలా అవుతాడో మనకేం తెలుసు? కాబట్టి రానున్న సంఘటనల నుండి తప్పించుకున్నటకు మనం ఏం చేయాలంట? ఇప్పుడే మెలకువగా ఉండి ప్రార్థించాలి. కావలసిన శక్తికై జాగరూకులై ప్రార్థించుడు. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు ఎవరు అర్హులు? ప్రార్థించువారే మనుష్య కుమారుని ఎదుట నిలవబడగలరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను వినండి. చక్కగా పాటలు పాడే టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడేమో. నువ్వు మంచి పాటగాడివైనా కావచ్చు, మంచి ప్రసంగికుడివే కావచ్చు, దేవాలయానికి కానుకలిచ్చే మంచి మనస్సు కలిగిన వాడివే అయ్యుండొచ్చు. నీలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా ప్రార్థించువానివైతేనే దేవుడు ముందు నిలబడగలవు. మేము దశమ భాగం మా ఇంట్లో నలుగురిస్తారండి, దశమ భాగం మాలాంటోళ్ళం కాకపోతే ఇంకెవరండి నిలబడతారు దేవుడి ముందు అంటున్నావా? నో. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ స్వయం కృషితో, నీ స్వశక్తితో నువ్వు పెద్ద దేవాలయాన్ని కడితే కట్టచ్చుగాక, ప్రార్థనాపరుడువు కాకపోతే దేవుడి ముందు నిలబడలేవు. ఇటువంటి ప్రసంగాలు, వేల కొలది ప్రసంగాలు చెప్పేవాడినే నేను ఉండొచ్చు, కానీ నాలో ప్రార్థన జీవితం లేకపోతే దేవుడి ముందు మేము నిలబడలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్తాను వినండి. సముద్రంలో ప్రయాణించే పడవ ఎంత బరువు ఉంటే ఆ పడవ ప్రయాణం అంత సాఫీగా సాగిపోతుంది. పడవలో బరువు లేదనుకోండి, కెరటాలకు, అలలకు కొట్టుకొని ఊగిసలాటల మధ్య చాలా ప్రమాదకరంగా సాగిపోతుంది సముద్రంలో పడవ ప్రయాణం. ఎంత బరువు ఉంటే అంత సాఫీగా సముద్రంలో పడవ ప్రయాణం.
అలానే మనము కూడా విజ్ఞాపన ప్రార్థన అనే భారంతో ఈ యాత్రలో ముందుకు సాగిపోవాలి. ప్రార్థనా భారంతో మనం ఎంతగా ఈ నిరీక్షణ యాత్రలో మనం ప్రారంభిస్తామో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విన్నప ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇలా ప్రార్థనా భారం కలిగిన మన యాత్ర ఊగిసలాడకుండా సజావుగా గమ్యాన్ని చేరిపోతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి జాగరూకత, బాల్సెఫోన్ అంటే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అన్న మాటకు అర్థం నంబర్ 1 స్థిరంగా నిలకడగా ఉండడం, నంబర్ 2 మెలకువగా ప్రార్థన చేయడం. ఇక 3వ విషయము జాగ్రత్తగా ఉండడము. బాల్సెఫోన్ అంటే ముందు జాగ్రత్త. ఏంటండి? ముందు జాగ్రత్త. రాజుల దినచర్య 2వ గ్రంథం 11వ అధ్యాయం 22 నుండి 23 వచనాలు చదువుతున్నాను, వినండి. ఆ రాజు అంటే రెహబాము అబీయాను తన సహోదరుల మీద అధిపతిగా నియమించెను. తన తరువాత అతడు రాజు కావాలనని సంకల్పించుకొనెను. రెహబాము మెలకువతో కుమారులందరినీ యోదా బెన్యామీను మండలములోని సురక్షిత పట్టణములకు అధిపతులుగా నియమించెను. ఆ కుమారుల పోషణకు గాను ధనమును సమృద్ధిగా వెచ్చించెను. వారికి చాలామంది యువతులను పెండ్లి చేసిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ రెహబాము గురించి ఒక మాట. ఈ రెహబాము ఎవరంటే దావీదు గారి కొడుకు సొలొమోను గారి కొడుకు రెహబాము. అంటే దావీదుకి ఈ రెహబాము మనమడవుతాడనమాట. రెహబాముకి దావీదు తాత అవుతాడు. ఓకే, ఈ రెహబాముకి ఎంతమంది పిల్లలో చెప్తాను చూడండి. 60 మంది కూతుర్లంట, 28 మంది కొడుకులంట. రెహబాముకి 60 మంది కూతుర్లు, 28 మంది కొడుకులు. అయితే ఇంతమందిలో ఈ రెహబాము యొక్క మనసులో కోరిక ఏంటంటే అబియా, 28 మంది కొడుకుల్లో అబియా అని ఒకడున్నాడు. అంటే అబ్షలోము గారి కూతురు మాకా. ఈ మాకాకు పుట్టినవాడు అబియా. ఈ రెహబాముకు మనసులో కోరిక ఏంటంటే నాకెంతమంది కొడుకులున్నా కూతుర్లున్నా నా తర్వాత రాజుగా అబియాను చూడాలనుకుంటున్నానని అనుకున్నాడు. అయితే కోరికుంది, ఓకే. మరి 28 మంది కొడుకుల్లో ఒక్కడనే రాజు చేస్తే 27 మంది ఏమైపోతారు? 27 మంది మరి తిరగబడరా? రాజ్యం అల్లకల్లోలం అయిపోదా? అందుకే రెహబాం ఏం చేశాడంటే తనలో ఈ ఆలోచన రాగానే మిగతా కొడుకుల్లో తిరుగుబాటు రాకుండా ఫస్ట్ మిగతా కొడుకులు 27 మందిని పిలిచి ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉన్న సంపదలు, పదవులు అన్నీ బిస్కెట్స్ పంచినట్లుగా పంచాడు. బిస్కెట్ పార్టీ జరిగిందనమాట. నువ్వు అది తీసుకో, నువ్వు ఇది తీసుకో, అది తీసుకో అని వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారు. ఎవరికి ప్రాబ్లం లేదు. ఒక్కడు మిగిలిపోయాడు. ఎవరు? అబియా. అప్పుడు అన్నాడు, నా తర్వాత ఈ రాజ్యానికి రాజుగా అబియాను నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఈ మాట వినగానే 27 ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు? వారికి రావాల్సిన వాళ్ళకి వచ్చేసాయి, వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి అందిపోయాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మెలకువ, ముందు జాగ్రత్త విషయంలో మాట్లాడుకుంటూ రెహబామును ఒక ఉదాహరణగా పేర్కొంటున్నాను. రెహబామే కాదు, ఎవరికైనా మన జీవితం ఎప్పుడు అంతమైపోతుందో మనకు తెలియదు. దీపం ఆరిపోకముందే, మన పదవి గడవకముందే యుక్తి కలిగి, జాగరూకత కలిగి, మెలకువ కలిగి నా తర్వాత వారసుడెవరో ముందుగానే ముందు చూపు కలిగి, ముందు జాగ్రత్త కలిగి నిర్ణయించడం యుక్తి, ప్రూడెన్స్. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెహబాము ముందు జాగ్రత్త కలిగి ఆల్రెడీ పిల్లలకు పంచాల్సినవన్నీ పంచేశాడు. చివరికి అబియాను రాజుగా చేశాడు. ఏం ప్రాబ్లం లేదు.
రెహబాము చనిపోయిన తర్వాత రాజ్యం కోసం, రాజ్యపాలన కోసం వాళ్ళ కొడుకుల్లో ఎవరు కూడా కొట్టుకున్నట్లుగా మనం చరిత్రలో చదవం. కానీ కొందరు తల్లిదండ్రులు ఈ ముందు జాగ్రత్త ఉండదు. నేను ఈ మాట అంటున్నానని మీరు వేరేలాగా అనుకోకండి. అంటే మీరు బాగా ఉండగానే, మీరు బ్రతికుండగానే వీలునామా రాసి ఆస్తిపాస్తులన్నీ మీ పిల్లలకు పంచేసి మళ్ళా కష్టాలు కోరి తెచ్చుకోండి అని నేను అనటం లేదండి. కానీ తల్లిదండ్రులు అంటే ఆ వయస్సు నిండిపోతున్నటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ముందుగానే ఆలోచించుకొని, కొంతమంది తల్లిదండ్రులు చివరి మూమెంట్ వరకు ఏ ఆస్తులు పంచరు, చనిపోతారు. వారి చనిపోయిన తర్వాత ఇక చూడండి, కుటుంబాల్లో అంతవరకు ప్రేమగా, అనురాగంగా, ఆప్యాయంగా ఉన్నటువంటి తోడబుట్టిన వాళ్ళ మధ్య యుద్ధాలు ఆరంభమవుతాయి. కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్లని, తమ్ముడు అన్నయ్య మీద, అక్క చెల్లి మీద, చెల్లి తమ్ముడు మీద, ఇట్లా రకరకాలుగా వాళ్ళు గందరగోళ పరిస్థితిలో కొట్టుకోవడానికి కారణం ఏంటంటే పెద్దలు ఉంటుండగానే పిల్లల్ని సెటిల్ చేయాలి. ముందు జాగ్రత్త. మరలా తప్పుగా అపార్థం చేసుకోకండి. సెటిల్ చేయడం అంటే మీరుంటుండగానే ఆస్తుపాస్తులు పంచేయమనేది నా ఉద్దేశం కాదండి. మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మీకున్నది 2 కొడుకులైతే, 2 బిడ్డలైతే, పెద్దవాడికి ఏంటి, చిన్నవాడికి ఏంటి, ఒక క్లారిటీ మీరుంటుండగానే. మీరున్నంతసేపు వెంటనే ఇచ్చి అక్కర్లేదు, కానీ మీకంటూ ఒక క్లారిటీ ఉండి రాసి పెడితే మీ తదనంతరం కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్లకు కొట్లాటలు ఉండదు. క్లారిటీగా మీరు ఏమి ఇవ్వాలనుకున్నా, ఏ వీలునామా రాసినా క్లారిటీగా రాసి ఉంచితే మీ తదనంతరం మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని వ్యవస్థలు ఉంటాయండి, చివరి మూమెంట్ వరకు కుర్చీని వదలరు. కుర్చీ వదలడం వాళ్ళకి ఇష్టం లేదు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు, పేర్లు అయ్యే అనవసరం లేండి, చివరి మూమెంట్ వరకు కుర్చీ వదలడం ఇష్టం లేదు. కుర్చీ మీద ప్రేమ, అధికార వ్యామోహం, పదవీకాంక్ష. అరే, నేను రేపో మాపో పదవీచ్యుతిని కాబోతూ ఉన్నాను, పదవీ విరమణ అయిపోతూ ఉంది, నా తర్వాత ఎవరు అనేటువంటి ప్రూడెన్స్, యుక్తి, ముందు చూపు, ఇదే బాల్సెఫోన్, ముందు జాగ్రత్త. మనం ఉంటుండగానే తర్వాత యోగ్యుడైన ఒక వారసుని తయారు చేద్దామనేటువంటి ముందు చూపు లేకపోవడం వల్ల చాలా సంస్థల్లో, చాలా వ్యవస్థల్లో ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తుల గురించి ఆ సంఘములో అందరూ కూడా కొట్టుకుంటూ ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెత ఉంది కదా, నక్కను చూస్తే ప్రతి ఓడు వేటగాడైపోతాడంట. ఏంటట? నక్క కనిపించగానే ప్రతి ఓడు వేటగాడే. కుర్చీ కనబడగానే ప్రతి ఒక్కరికి కుర్చీ మీద కన్నుంటుంది. ఆస్తిపాస్తులు కనబడగానే, భూములు కనబడగానే ప్రతి ఒక్కరూ వాటిని స్వాధీనం చేసుకోవాలని పరిగెడుతుంటారు. భూములు చూడగానే ప్రతి ఒక్కడూ వేటగాడైపోతాడు. అదే ముందు చూపు కలిగి, ఇన్ని భూములు, ఇన్ని ఆస్తులు ఉన్నటువంటి సంస్థ మాది, నా తదనంతరం ఈ ఆస్తులు కాకుల పాలు కాకూడదు అని అనుకుంటే ముందుగానే తగిన వారసును తయారు చేసుకోవాలి. చాలా సంస్థల్లో అది జరగదు. గ్యాప్ రావడం వలన ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా వ్యవస్థలు, చాలా సంస్థల్లో సమస్యల వలయంలో మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చూస్తూ ఉన్నాం మనం. ఎప్పుడు కూడా ఒక కంటిన్యూటీ అనేది ఉండడం చాలా మంచిది. ముందు చూపు లేకపోవడం వల్లే కదా గ్యాప్ అనేది వస్తూ ఉంది. ఏ సంస్థలకైనా, వ్యవస్థలకైనా ముందు చూపు కలగడం వల్ల, గ్యాప్ రావడం వల్ల ఈ గ్యాప్లో ఎన్నో జరగరానివి జరిగిపోతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, గోడ పటిష్టంగా ఉండాలంట. ఏ మాత్రం ఒక బెట్ట, ఒక రాయి లూజ్గా ఉన్నా ఆ గోడ సందుల్లో నుండి శత్రువులు చొరబడతారు అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, గ్యాప్ చాలా ప్రమాదకరం. అది ఏ విషయంలోనైనా. ఈ విషయం అని నేను చెప్తే మళ్ళీ సమస్యలు సృష్టించేవాడిని అవుతాను. అందుకనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గ్యాప్ రాకుండా ముందుగానే రెహబాము ఎంత యుక్తిగా ప్రవర్తించాడు.
ముందు చూపు కలిగి ఎలాగైనా ఒకరిని రాజు చెయ్యాలి కదా. ఆ రాజు ఎవరన్నది ముందుగానే డిసైడ్ అయిపోయాడు కాబట్టి తదనంతరం ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్నట్టు. రెహబాము ఎంత తెలివిగా ఎందుకు ముందు జాగ్రత్త కలిగి ఉన్నాడో తెలుసా? తన తాతగారైనటువంటి దావీదు ఈ తప్పు చేశాడండి. ముందు చూపు లేదు. చివరి మూమెంట్ వరకు తన తర్వాత రాజును ఎవరిని చేద్దామని ఏం పట్టించుకోలేదు. అందుకనే తండ్రి ఉంటుండగానే అబ్షలోము అమ్నోనుని చంపడానికి లేచాడు. అబ్షలోము లేచాడు, ఇదే సమయంలో ఆదోని అనేవాడు లేచాడు. ఇలా కొడుకుల మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయి. రాజ్యం నాది 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 నాది. ఈలోగా దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించి హితబోధ చేయగా దావీదు చివరికి సొలొమోనును రాజుగా ప్రకటించాడు. నేను ఒక మాట అంటాను, దావీదు రాజు గనక ముందు చూపు కలిగి తన కొడుకుల్లో ఎవరో ఒక కొడుకు అయితే అబ్షలోము, లేకపోతే అమ్నోను, లేకపోతే ఆదోనియా, లేకపోతే సొలొమోను అని ముందు చూపుతో ముందుగానే ఒక బాట ఏర్పాటు చేసి ఉన్నట్లయితే అబ్షలోము, అమ్నోను, ఆదోనియా అనే ఈ అన్నదమ్ముల మధ్య ఇంత తగాదాలు, ఇన్ని కయ్యాలు జరిగి ఉండేవా? రాజ్యం కోసం అబ్షలోము అనేవాడు కన్న తండ్రిని కుక్కను తరిమినట్లుగా తరిమాడండి. ఎంత కష్టం దావీదుకి ఎందుకు వచ్చింది? ముందు చూపు లేకపోవడం వలన నేడు అనేక సంఘాల్లో, సంస్థల్లో, కుటుంబాలకు ఇలాంటి ముందు చూపు కలిగినటువంటి మెలకువ ఉండాలి. కుర్చీలు, పెద్దరికాలు, పదవులు పట్టుకుని వేలాడుతూ తర్వాతి నాయకత్వాన్ని, వారసత్వాన్ని తయారు చేయకుండా ఉన్నట్లయితే మన యాత్రలో మెలకువగా ఉందాం, జాగరూకతతో ఉందాం, ముందు చూపు కలిగి జీవిద్దాం. ఇక చివరిగా బాల్సెఫోన్, జాగ్రత్తగా ఉండండి అన్న మాటకు 4వ అర్థం ఏంటంటే, మేల్కొని అంతా నశింపక మునుపే మిగిలియున్న దాన్ని బలపరుచుకో. జాగరూకత, మెలకువ అంటే అంతా నశింపక మునుపే ఇంకా ఏదైతే కనీసం మిగులుందో దాన్నైనా సరే జాగ్రత్తగా బలపరుచుకో అని. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. దేవుడు సార్దిసు అనే సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తున్న మాటలు. కనుక మేల్కొనుడు, అంతయు నశింపక మునుపే మిగిలియున్న దానిని బలపరుచుకొనుడు. ఏలైనా మీరొనర్చినది నా దేవుని దృష్టిలో ఇంకను సమగ్రము కాదు. కనుక మీకు ఏమి బోధింపబడినదో దానిని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకము ఉంచుకొనుడు. దానిని అనుసరించి మీ పాపముల నుండి విముఖులు కండు. మీరు మేల్కొననిచో నేను దొంగవలే మీపై వచ్చి పడిదెను. నేను ఎప్పుడు వచ్చినది మీరు కూడా ఊహింపలేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సార్దిసు సంఘంతో దేవుడు రాస్తూ ఈ మాట ఏం చెప్తున్నారంటే, మీ సంఘంలో కొంత నశించిపోయింది, కానీ ఇంకా అంతయు నశించకుండా ఉండడానికి, ఇంకా నశించకుండా ఏదైతే మిగిలి ఉందో దాన్ని కాపాడుకోండి. ఇదే జాగ్రత్త. అయిందేదో అయిపోయింది, గతం గతః అంటారు కదా, జరిగిపోయిందేదో జరిగిపోయింది. జీవితంలో నిజమే త్రాగుడుకు బానిస అవ్వకూడదు. గతంలో త్రాగుడుకు బానిస అయిపోయాం. గతంలో అంతా కూడా పేపాలు సీసాలు తాగేశాం. కానీ ఇంకా మిగిలి ఉన్న జీవితాన్నైనా కాపాడుకో. గతమంతా దేవాలయానికి రాకుండా, వాక్యాన్ని పఠించకుండా దేవుడికి దూరంగా బతికావు. గతమంతా నాశనం అయిపోయింది. మిగిలి ఉన్నది ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామో, 5, 10, 15, 20. మిగిలి ఉన్న జీవితాన్నైనా కాపాడుకో. ఇప్పుడు షుగర్ పేషెంటు బొటన వేలికి గాయమైంది, కాలి బొటన వేలికి గాయమైంది. డాక్టర్లు అంటారు, సార్ మీకు అక్కడ బాగా పుండు అయిపోయింది, అంచేత మీ బొటన వేలు తీసేయాలండి. అది బాగా కుళ్ళిపోయింది, నశించిపోయింది బొటన వేలు భాగం అంతా. అది తీసేయాలి. అది తీసేస్తేనే మిగిలి ఉన్న మిగతా శరీరం అంతా కాపాడుకున్న వాళ్ళు అవుతారంటే, అమ్మో నాకు బొటనవేలు నా చిన్నప్పటి నుంచి ఎంతో మురిపంగా చూసుకుంటున్నాను, నా బొటనవేలు తీయడానికి వీలు లేదంటే డాక్టర్ ఏమంటాడో తెలుసా? ఇప్పుడు ఈ బొటనవేలు తీయకపోతే మోకాళ్ళ వరకు మీ కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. ఇంకా మేలుకోకపోతే మీ నడుము వరకు తీసేయాల్సి వస్తుంది. ఇంకా మేలుకోకపోతే
తీసేయడానికి ఇంకేం ఉండదు, మీరు సెలవు తీసుకోవాల్సి వస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని విషయాల్లో మనం చచ్చిపోయాం. మన జీవితంలో కొన్ని విషయాల్లో నశించిపోయాం మనం. ప్రభు అంటున్న మాట ఏంటంటే, బొటనవేలుకు వచ్చినటువంటి ఆ పుండును వలన బొటనవేలు తీసకపోతే శరీరం అంతా కూడా ఎలాగైతే పనికి రాకుండా పోతుందో, మన జీవితంలో ఏవైతే నాశనకారకమైన ఉన్నాయో వాటిని తీసేయకపోతే బ్రతికున్నది కూడా చచ్చిపోతుంది. చెడిపోయిన బొటనవేలును తీసేయకపోతే బాగా ఉన్న శరీరం కూడా కుళ్ళిపోతుంది కదా. క్రమక్రమంగా మనలో చెడిపోయింది ఏదైతే ఉందో, మన కనుదృష్టి, మన చూపు సరిగ్గా లేదు కదా, ఆ చూపు, పాడు చూపు తీసేసుకో. ఆ వంకర చూపులు తీసేసుకో. ఆ గాలి వార్తలు వినే ఆ యొక్క నాశనకరమైన అలవాటు తీసేసుకో. కాని మాటలు, హాని మాటలు, గాలి వార్తలు ప్రచారం చేసే ఈ నోటికి ఉన్నటువంటి ఆ చెడును తీసేసుకో. నీలో ఆల్రెడీ కొంత నాశనం అయిపోయింది ఉంది. చెడు తలంపులు తలంచే ఆ నాశనకరమైన ఆలోచన సిస్టమ్ నీలో ఉంది కదా, దాన్ని తీసేసుకో. తీసేయకపోతే మిగిలి ఉన్నది కూడా చెడిపోవచ్చు, నాశనం అయిపోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. బాల్సెఫోన్ అనేటువంటి విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన ఈ జూబిలీ యాత్ర, నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులమైన మనం పరలోకానికి చేరుతున్న మన ఈ యాత్రలో ఆల్రెడీ సైతాను శోధనలకు లొంగిపోయి, లోక ఆకర్షణ వలన, చెడు స్నేహాల వలన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పాడు చేసుకున్నాం. చెడు పరిచయాలు, చెడు స్నేహాలు, కామ, లోభ, మదమాశ్చర్యాలు, లోభితనము, ఇటువంటి వాటన్నిటికీ లొంగిపోయాం. కోపం వలన, అసూయ వలన, స్వార్థం వలన, ఓర్వలేనితనం వలన మన లైఫ్లో ఎంతో కొంత నాశనం అయిపోయింది. ఈ నాశనమైన కొంత తీసేయకపోతే నీలో అంతో కొంత మంచితనం ఉంది కదా, నీలో ఇంకా అంతో కొంత భక్తి ఉంది కదా, ఈ నాశనమైంది తీసేయకపోతే మిగిలి ఉన్నది కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది అని ప్రభువు చెప్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన ఊహింపని గడియలో ఒక దొంగ వలె వస్తాడు. పవిత్రుడు, నీతిమంతుడైన దేవుడు తన్ను తాను ఒక దొంగతో ఎందుకు పోల్చుకున్నాడో తెలుసా అండి? మనకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి. ఇప్పుడు ప్రభువు సడన్గా రేపు ఉదయం 10 గంటలకు ప్రభు వస్తారు అని చెప్పగానే, ఈరోజు వరకు పాపాత్ముడుగా అన్ని వ్యసనాల్లో తిరిగినవాడు కూడా వెంటనే మధ్యాహ్నం నుంచి తెల్ల బట్టలు వేసేసుకొని, బైబిల్ పట్టేసుకొని, ఎంత పెద్ద సిలువ వేసేసుకొని, యేసువా వందనం, నీవు కరుణామయుడవయ్యా అని ఉపవాసం చేస్తూ ప్రార్థనలో ఉండడం, గడపడం మొదలెడతాడు. దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు ఆయన. అందుకే ఆయన దొంగ వలె వచ్చును, పొద్దు కృంగు వేళ వచ్చునో, కోడి కోత వేళ వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, సాయం సమయమున వచ్చునో, తెల్లవారు జామున వచ్చునో, ఎవరికి తెలుసు? ప్రభు దొంగవనే వచ్చును. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చే లోపల జాగ్రత్తగా మెలకువగా ఉంటూ మనలో ఉన్న మృత భావాలను తీసేసి, మృతతుల్యమైన ఆలోచనలు తీసేసి అమృతమైన భావాలతో మనల్ని నింపుకోవాలి. తీసేయకపోతే మనలో ఏదైతే ఇంకా బ్రతికి ఉందో అవి కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఒక ఉదాహరణ చెప్తా. దేవాలయానికి ఆరాధనకి వెళ్తున్న నీలోనూ నాలోనూ మనలో అన్నీ మంచివేనండి. ఆరాధనకు సమయానికి వెళ్తున్నాం, బైబిల్ గ్రంథం తీసుకుని వెళ్తున్నాం, ఆరాధనలో దేవాలయంలో అన్ని పనులు చేస్తున్నాం, దేవాలయానికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి గురువుకి సహాయం చేస్తున్నాం. అన్నీ మంచివే. కానీ నీలో నాశనకరమైనది ఏదో ఒకటి ఉందేమో. కామేచ్ఛతో పరస్త్రీని వంకరగా చూసే తత్వం ఉందేమో. ఎంత మంచి ఉన్న నీలో ఉన్న ఒక నాశనకరమైన చెడు ఏంటంటే, పరస్త్రీని, పరపురుషుణ్ణి చెడుగా చూసే ఈ తత్వం. ప్రభు అంటుంది ఏంటంటే, ఎంత మంచి ఉన్నా ఈ ఉన్న ఒక్క చెడు నువ్వు తీసేయకపోతే ఈ చెడు ఏం చేస్తుందో తెలుసా? క్యాన్సర్ లాగా ఉన్న మంచినంతటినీ పాడు చేస్తూ ఉంది. ఎండిన తీగ కత్తిరించబడితేనే కానీ ద్రాక్ష తీగ ఫలించదు.
అందుకే దర్శన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనంలో కూడా ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆలకింపుడు, నేను దొంగవలే వచ్చుచున్నాను, మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడు. నీ వస్త్రము ప్రభు వచ్చే లోపల జాగ్రత్తగా కాపాడుకో. రక్షణ అనే వస్త్రం, నీతి అనే వస్త్రం, పవిత్రమైన వస్త్రం సైతానుడు లాగి నిన్ను దిగంబరుడుగా వీధుల్లో నిలబెట్టాలని, అందరి ఎదుట నువ్వు సిగ్గుపడేలాగా చేయాలని సైతానుడు నీ వస్త్రాలు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు వచ్చే లోపల సైతానుడు ఒకవైపు నా వస్త్రాలను గుంజాలని, లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నా, నేను మాత్రం దేవుడిచ్చిన నీతి, రక్షణ, పవిత్రత అనే వస్త్రాలను కాపాడుకోవాలి. ఇఫ్ జీసస్ కమ్స్ టుడే ఇట్ సెల్ఫ్, వాట్ డు యూ డూ? నీ యాత్రలో ప్రభువు ఎప్పుడు వచ్చినా మెలకువ, జాగ్రత్త కలిగి ఉండు. ఇది బాల్సెఫోన్ అనే 3rd స్టేషన్. ఈ 3వ స్థలంలో దేవుడు ఇజ్రాయేలులను ఆపి వారికి చెప్పే పాఠం. వారికే కాదు, మన ఈ యాత్ర, ఈ జూబిలీ యాత్ర, నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ యాత్రలో, ద పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, ప్రియులారా, మన ఈ పరలోకపు కనాను యాత్రలో దేవుడు మనకు నేర్పించే పాఠం బాల్సెఫోన్. నీ యాత్రలో జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. నీ దారిలో ఎర్ర సముద్రాలు ఎదురవుతాయి, నీ దారిలో ఎరుకో గోడలు అడ్డుగా నిలబడతాయి, నీ దారిలో యోర్దాను నదీ పొంగు ప్రవాహం నీ మీదకు వచ్చి పడుతూ ఉంది, నీ దారిలో టక్కరి చిత్తుల నక్కలుంటాయి, నీ దారిలో విషం చిమ్మే నాగులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. అంటే నంబర్ 1, నీవు స్థిరంగా ఉండు, నిలకడగా ఉండు, చంచల మనస్తత్వంతో ఉండద్దు. నంబర్ 2, మెలకువగా ఉండడం అంటే ప్రార్థిస్తూ ఉండు. నంబర్ 3, ముందు జాగ్రత్త కలిగి ఉండు. నంబర్ 4, నీలో అంతా నశించక మునిపే ఇంకా మిగిలి ఉన్నదాన్ని నువ్వు కాపాడుకో, భద్రపరుచుకో. ఇదండి ప్రియులకు దేవుని బిడ్డలారా, బాల్సెఫోన్ మనకు నేర్పించే పాఠం. మన యాత్రలో కూడా ప్రతి అడుగులో జాగ్రత్తగా, మెలకువగా జీవిద్దాం. ఏ ఒక్కనాటికి కూడా అజాగ్రత్తగా కానీ, అశ్రద్ధగా కానీ, నిర్లక్ష్యంగా కానీ మనం యాత్రలో అడుగులు వేయొద్దు. తప్పనిసరిగా మనము కోరుకున్న మన లక్ష్యమైన పరలోక కణానుకు దేవాది దేవుడు మనందరినీ చేర్చుదురుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, బాల్సెఫోన్ అనే ఈ ప్రాంతంలో నాడు ఇజ్రాయేలీలకు, నేడు మాకు చక్కని పాఠాలు నేర్పిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. యాత్రలో జాగరూకత కలిగి ఉండండి, మెలకువగా ఉండండి అని మాకు బోధించావు దేవా. మా జీవిత యాత్రలో పాలపొంగు లాంటి వారమై మిగిలిపోకుండా నిలకడ కలిగి, స్థిరత్వం కలిగి, దానియేలులాగా స్థిరభావంతో, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. కాసేపు లోకం వైపు, మరి కాసేపు దేవుడి వైపు ఉండే ఈ ఊగిసలాడే మనస్తత్వాన్ని మా నుండి దూరము చేయండి ప్రభువా. ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థించే మనస్తత్వాన్ని మాకు దయచేయు. ముందు చూపు కలిగి, ముందు జాగ్రత్త కలిగి మా జీవితాల్లో, మా యాత్రలో అంతటినీ మేము సిద్ధపరుచుకునే అనుగ్రహము దయచేయు ప్రభువా. మా జీవితంలో ఈ లోక వ్యామోహాల్లో మునిగి కాస్తో కూస్తో మేము నశించిపోయామయ్యా. మా జీవితంలో చెడిపోయినది చాలా ఉంది, కానీ ఇంకా బాగా ఉన్నది, మిగిలి ఉన్నది చాలా ఉంది. మిగిలి ఉన్న శేష జీవితాన్ని మేము పాడు చేసుకోకుండా ఎప్పటి నుంచే ఈ యాత్రలో నువ్వెప్పుడు వస్తావో మాకు తెలియదు. నువ్వు వచ్చే లోపల ప్రభువా, మాలో ఉన్నటువంటి మృతభావాలన్నీ సరిచేసుకొని నీవు నేర్పిన వాక్యానుసారం బ్రతుకుతూ, నీవు మాకిచ్చిన నీతి వస్త్రాన్ని, పవిత్ర వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మేము కాచి కాపాడుకొని ఈ యాత్రలో నిన్ను చేరు వరకు మేము మెలకువతో, జాగరూకతతో అడుగులో అడుగు వేసే కృప, ప్రయాణించే కృప మా అందరకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర,
పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.